బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన తెలియజేసి కలెక్టర్ గారి ద్వారా చీఫ్ మినిస్టర్కి మెమరాండం పంపించడం జరుగుతుంది. దేనికనగా దళిత క్రైస్తవులకు బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వారికి మాత్రమే తీసుకుంటుంది. మిగిలిన అన్ని కులాలు కూడా వాళ్ళ కులం వాళ్ళకే ఉంటుంది. ఒక్క దళిత క్రైస్తవులు మాత్రమే మతం మారినంత మాత్రాన కులం మారుతుంది. మిగిలిన ఏ కులాలకి లేదు. దాన్ని మేము రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తూ ఉన్నాము. ఆ తీర్పును ఒకసారి పునఃపరిశీలించాలని కోరుకుంటా ఉన్నాము. ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళని ఎస్సీ హోదాలోనే కొనసాగించాలని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఉండి నియోజకవర్గం ఆకువీడు గ్రామంలో రఘురామకృష్ణరాజు గారు దళితులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులు ఎత్తేయాలని కోరుకుంటా ఉన్నాము. ఉండి నియోజకవర్గంలో హిందువుల పేరుతో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. చర్చిలు కూలగొట్టేస్తూ ఉన్నారు, దళితులపై దాడులు చేస్తూ ఉన్నారు, క్రైస్తవులపై దాడులు చేస్తూ ఉన్నారు. హిందువులకి క్రైస్తవులకి ఏ విధమైన మత విద్వేషాలు లేవు. నిజమైన హిందువులు క్రైస్తవులు అందరూ కలిసే ఉంటారు. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే హిందూ మతం పేరు చెప్పి మతాల మధ్య సిచ్చు పెట్టి ఇలా గొడవలు పెట్టి కేసులు కట్టేస్తూ ఉన్నారు. దానిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు మతాల మధ్య సిచ్చు రేపే విధంగానే ఆయన నడుచుకుంటూ ఉన్నారు. దానిని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన తెలియజేసి దీనిపై కలెక్టర్ గారి ద్వారా సీఎంకి మెమరాండం పంపిస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రమాదం ముంచుకొస్తుంది. దళిత క్రైస్తవులందరూ ఏకమయ్యి ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లి మన హక్కులు మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. జై భీమ్. తమ పార్టీల ప్రయోజనం కోసం ఈరోజు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేసేటటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కుట్ర ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది. దయచేసి చెప్తా ఉన్నా, రఘురామకృష్ణరాజు అనే గౌరవప్రదమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిసారిగా అనుకూలంగా రాజ్యాంగం ద్వారా నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకు ఎన్నికైన వ్యక్తిగా అన్ని మతాలు అన్ని కులాల వ్యక్తుల ఓట్లు వేయించుకుని ఈ రోజు నువ్వు ఒకే వర్గాన్ని టార్గెట్ చేసి మరి మీరు దళితులపై దాడులు మరి మతం ముసుగులో చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా రఘురామకృష్ణరాజు గారికి, ఆకివీడిలో మీరు రేపినటువంటి మత ఘర్షణలు ఏవైతే ఉన్నాయో, మీ పార్టీల మధ్య ఘర్షణలు ఏవైతే ఉన్నాయో, మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి వెనకాల క్రైస్తవులు ఉన్నారనే అపోహతోనే జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేక మా దళితుల మీద చూపిస్తూ ఉన్నారు. మీకేమైనా కోపం ఉంటే, మీకేమైనా సత్తా ఉంటే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేమైనా చెయ్యాలి అనుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి మీద చూపించుకోండి. ఖచ్చితంగా 2024 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల్లో కేవలం మీకు ఓట్లు వేసింది హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ దళిత ఎస్సీ ప్రజలు కూడా, క్రైస్తవులు కూడా మీకు ఓట్లు ఎత్తేనే మీరు అధికారంలోకి వచ్చారు. దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. ఎన్నికలకు ముందు మీరు రాష్ట్రంలో వచ్చి అన్ని వర్గాల వారిని అన్ని చర్చిల్లోకి వెళ్ళి మీరు ఓట్లు అడగలేదా? అప్పుడు నాకు క్రైస్తవుల ఓట్లు వద్దని చెప్పే దమ్ము ధైర్యం నీకు లేదా? ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు క్రైస్తవులు ఈ దేశం హిందువులదని. నువ్వు ఎలక్షన్కి ఓట్లు అడుక్కోడానికి వెళ్ళినప్పుడు నీకు గుర్తు లేదా? ఈ దేశంలో క్రైస్తవులు కూడా భాగమే, ఈ రాష్ట్రంలో క్రైస్తవులు కూడా భాగమే. మరి రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ హక్కు ఏదైతే ఉందో దాన్ని నువ్వు కాలరాస్తా ఉన్నావు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి నువ్వు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నావు. దయచేసి గమనించాలి రఘురామకృష్ణ గారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నవించుకుంటున్నాను. అయ్యా, మీరు చాలా మంచి వ్యక్తులు, మిమ్మల్ని ఎవరో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో దాని వెనకాల నుండి మీరు నడుస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు ఏమన్నారో భారత రాజ్యాంగానికి అనుకూలంగా మీరు మాట్లాడుతానన్నారు. ఈరోజు సనాతన ధర్మం అని చెప్పేసి ఒకే మతాన్ని భుజాన వేసుకుని మరి ఇది రాష్ట్ర ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తూ ఉన్నారు. మరి ఇదే విషయం ఈ దేశంలో కొనసాగితే ఈ బీజేపీ కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజల్ని విడదీసి అనేకమైన కల్లోల వాతావరణం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. దీని పట్ల ఈ దేశంలో